నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. జలసాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న యువకులను పట్టుకున్నారు శామీర్పేట పోలీసులు. శామీర్పేట ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్గిరికి చెందిన నల్లకండ్ల నవీన్ అనే వ్యక్తితో పాటు ముగ్గురు మైనర్ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిన్న సాయంత్రం దొంగల మైసం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు నిందితుని విచారించడంతో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితులపై శామీర్పేట, కీసర, కుషాయిగూడ, ఖమ్మం జిల్లా మునుగూరు పోలీస్ స్టేషన్లలో కేసులున్నట్లుగా శామీర్పేట పోలీసులు గుర్తించారు. నిందితులంతా జువెనైల్ హోంలో పరిచయమైనట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల వద్ద నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడు నవీన్ ను రిమాండ్కి తరలించినట్లు ఏసీపీ చక్రపాణి మీడియాకు తెలిపారు. మిగతా వాళ్ళు ఏమైనా ఉన్నారేమని మళ్ళీ మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. మనకు టైం అవర్స్ అయిపోయి చేస్తాము, చేసినాక మళ్ళీ కంప్లీట్ చేస్తాం. మోటార్ సైకిల్ తెఫ్ట్లే ఉన్నాయి. ఏందమ్మా ఏజ్ మైనర్స్ అంటే అయిపోతుంది. మైనర్స్ అంటే బిలో 18 ఇయర్సే కదా, అంతే. మనం ఎక్కువ మనం ఏమి చేయొద్దు. మనం ఇప్పుడు అందుకే ఎవరైతే ఉన్నారో వాడిని మెన్షన్ చేశాము పేరు అతనిది. అతనితో పాటు ముగ్గురు మైనర్. అదేవిధంగా ఇండ్ల ముందర పార్కింగ్ పెట్టిన వెహికల్స్ చాలా కేసులలో ఏంటంటే కీస్ దానికే ఉంటున్నాయి. తర్వాత కొన్ని కేసులలో ఏంటంటే ప్రెషర్తో వంచేసే హ్యాండిల్ లాక్ ఇరిగిపోతుంది. అది ఆ విధంగా చేసారు వీళ్ళంతా. తర్వాత ఫాల్స్ కీస్ కూడా వీళ్ళంతా అమ్ముకుంటారు. ఇవన్నీ తీసుకెళ్ళి లేదు చేసుకోలేదు. వీళ్ళ దగ్గర అదే ట్రై చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఒక దగ్గర జమ చేసి పెట్టారు మొత్తం. వీళ్ళంతా జనరల్గా ఏంటంటే ఇంటి ముందర పెట్టేసేస్తారు, తాళం చేతులు దానికే పెట్టి ఉంటాయి. తర్వాత కొన్ని కేసులలో ఏంటంటే లాక్ వేసినా కూడా కొన్నిసార్లు మనం ప్రెషర్తో మనం చేసేస్తే ఆ లాక్ విరిగిపోతుంది. అది ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ లాక్ సిస్టమ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మనకు కొన్ని డివైసెస్ కూడా వచ్చాయి. టూ వీలర్స్ కూడా ఏంటంటే కాస్ట్లీ అయిపోయినాయి. మనం మీ అంతా చూసింది. ఇప్పుడంతా బుల్లెట్ వెహికల్స్ దాదాపుగా ఆల్మోస్ట్ 2 lakhs ఉంటుంది వెహికల్. మన ఆన్ రోడ్ మన చేతికి వచ్చేసరికి దాదాపుగా 1-2.5 lakhs వరకు అవుతా ఉంది వెహికల్స్. కాబట్టి కొంచెం ఈ డివైసెస్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ లాక్ డివైసెస్ ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి. అదేవిధంగా నిన్న రాత్రి ఇంటర్మీడియట్ నైట్ ఆఫ్ 17-18 రోజు డిస్ట్రిక్ట్ వెహికల్ థెఫ్ట్ అఫెండర్స్ను ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. అందులో మెయిన్ అఫెండర్ నల్లగండ్ల నవీన్ రాజ్, ఇతను మల్కాగిరిలో ఉంటాడు. ఇతనితో పాటు ఒక ముగ్గురు మైనర్ చేసి వాళ్ళని ఈరోజు మనం కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో మా టీం శామీర్పేట్ పిఎస్ టీము, ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి మరియు ఎస్ఐ శశివర్ధన్, మిగతా క్రైమ్ టీము ప్లస్ లా అండ్ ఆర్డర్ టీం అందరూ కలిసి ఇందులో బాగా పనిచేశారు. ముఖ్యంగా మనకేంటంటే మా సిపి గారి ఆదేశాల ప్రకారము ఎవ్రీ డే మనము వెహికల్ ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. అందులో భాగంగానే మనకు క్లూ వచ్చింది. ఆ క్లూ ఆధారంగా మనము వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. చోరీలకు పాల్పడ్డ నిందితుడు రౌతు పవన్ 40కి పైగా కేసులో నిందితుడని ఏసీపీ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం దుబ్బగూడెం చెందిన నిందితుడు పవన్ చిన్నప్పటి నుంచే నేరాలకు అలవాటు పడ్డట్లు పేర్కొన్నారు. కరీంనగర్లో బ్రిడ్జిల కింద ఉంటూ చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అక్కన్నపేట మండలం చౌటపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ చేసినట్లు వెల్లడించారు. గత నెల వారం రోజుల వ్యవధిలో హుస్నాబాద్ పట్టణంలో 4 ఇండ్లు 2 దేవాలయాల్లో నిందితుడు వరుస చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు కరీంనగర్లో దాచిన 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి, 23,500 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంచిర్యాల పోలీసుల కస్టడీ నుంచి నిందితుని విచారించామని, నిందితుడిపై మంచిర్యాల, వరంగల్, హుజూరాబాద్, కరీంనగర్, హుస్నాబాద్లో 40 కేసులున్నాయన్నారు. కేసును ఛేదించిన హుస్నాబాద్ సీఐ శ్రీధర్ బృందాన్ని అభినందించారు. లాక్ కూడా వేసుకో లోపల సైడ్, ఇట్లా మామూలుగా లోపల సైడ్ పెట్టి లాచ్ పెట్టేసుకో, దాన్ని తీసేసుకొని లోపల
అక్కడ బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ పక్కన వాటర్ ట్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతారు, అటు నుంచి ఇట్లా వరుసగా ఇట్లా పడుతుంది. టౌన్లే ఒక్కనే ఉంటుంది, ఒక కార్ని కార్ని 11 ఇయర్స్కి ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత 11 ఇయర్స్కి ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి కఠినంగా ఉంటూ అనాథగా అడుగుతున్నాడు. ఈ దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. మొత్తం జీవితం అంతా దొంగతనాలు చేస్తూ పోతున్నాడు. అతనికి సొంత ఇల్లు అనేది లేదు. ఈ మధ్య కాలంలో భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇతను కరీంనగర్లో ఈ బ్రిడ్జిల కింద రాగా ఉండుకుంటూ ఈ దొంగతనాలు చేస్తుంటాడు. ఇంతకుముందు ఒకసారి గౌరవెల్లికి ఏదో చిన్న పెళ్లి గురించి వచ్చినని చెప్పి ఉస్మాబాద్ ద్వారా గౌరవెల్లికి వెళ్ళాడట. అప్పుడు ఉస్మాబాద్ వెళ్ళానని చెప్పి అక్కడ కరీంనగర్లో బస్ ఎక్కి బస్ స్టాండ్లో దిగుతాడు. బస్ స్టాండ్ దిగిన తర్వాత ఊరంతా తిరుగుకుంటూ వెళ్ళి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకు ఫస్ట్ దొంగతనం అనేది చౌటపల్లి దగ్గర ఈ పెద్దమ్మ టెంపుల్లో ఉంది. ఆ పెద్దమ్మ టెంపుల్లో ఈ పంచలో విగ్రహాన్ని షాప్లో రికవర్ చేసాం. 5.6 గోల్డ్, తర్వాత 76 గ్రామ్స్ సిల్వర్ రాడు, తర్వాత 23,500 రూపీస్ క్యాష్ వాళ్ళ రికవర్ చేసాం. అట్లాగే వీడు ఎవరికైతే ఈ తీసుకుపోయి ఇచ్చాడో ఆమె పేరు సుజాత. ఆమె ఇంట్లో వచ్చి ఈ పంచలో విగ్రహం ఒకటి, తర్వాత 11 ఈ ఇతను దాదాపుగా ఒక 40 నుంచి 30 కేసులు ఇన్వాల్వ్ అయినాడు. వరంగల్, తర్వాత కరీంనగర్, మంచిర్యాల, తర్వాత హుజరాబాదు, ఉస్మాబాద్ ఈ కాలంలో దొంగతనం చేసింది. అది హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీ బయలుదేరింది. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శరెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్ నుంచి ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. భారతీనగర్, రామచంద్రాపురం డివిజన్లకు చెందిన యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని సరూర్ నగర్కు తరలి వెళ్లారు. పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ యువత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ యువతకిచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ ఈ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోందని తెలిపారు. యువత తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని, పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు బూన్, అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు యూత్ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ 2-3 సంవత్సరాల కింద ప్రియాంక గాంధీ గారు ఏదైతే గ్రౌండ్లో పెట్టిర్రో అదే గ్రౌండ్లో ఏవైతే వాగ్దానాలు చేసిర్రో అవన్నీ అసత్యాలు, చెప్పిన మాటలన్నీ కూడా మోసం అని చెప్పేది వాళ్ళకు చంప మీద కొట్టేటట్టు మనకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి బ్రహ్మాండమైన యువత సభ మహాసంగ్రామం పెట్టినారు. కాబట్టి మొత్తం మన యువత అంతా కూడా ఈరోజు సరూర్ నగర్ సభా స్థానానికి ఇచ్చేస్తున్నారు. మరి ఏదైతే వాళ్ళకు జవాబు చెప్పడానికి వాళ్ళు ఎంత మోసం చేసేసి యువతకు ఈ ఫీజు రియంబర్స్మెంటే కానీ విద్యార్థులకు, యువతలకు ఉద్యోగం. అందరికీ నమస్కారం. మరి అందరికీ తెలుసు, 3 సంవత్సరాల కింద ప్రియాంక గాంధీ గారితో పచ్చి అబద్ధాలు చెప్పి మా 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా చేస్తాము, మరి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి 250 గజాలు ఇస్తాము, అందరికీ ప్రతి ఉద్యమకారునికి ఒక ఉద్యోగం ఇస్తాము అని పచ్చి అబద్ధాలు చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. మరి దానికి ఆధ్వర్యంలో యువజన సంగ్రామ సభ పెట్టడం జరుగుతుంది. దానికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి దాదాపు మైపాల్ రెడ్డి గారు, మేము ఇద్దరం కలిసి మా ముఖ్య నాయకులందరూ కూడా
మరి మా డివిజన్లో వస్తే ఇప్పుడు పరమేశ్ యాదవ్ గారు, అంజయ్ గారు, కుమార్ గౌడ్ గారు, మరి అదే రకంగా జగన్నాథ్ రెడ్డి గారు, మా భూన్ భాయ్ యువకులందరం కూడా మేమందరం కలిసి మరి ఇక్కడి నుంచి పటాన్చేరు కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 5,000 మందిని తరలించి మరి పెద్ద ఎత్తున సరూర్ నగర్ సభని సక్సెస్ చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి యువకులకు ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాటకు తగ్గట్టు నిలబడి మరి యువకులకు వాళ్ళకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి మీరు మాట ఇచ్చిన 3 లక్షల ఉద్యోగాలు తప్పకుండా మీరు మీ మాట ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశ మేరకు ఈ యొక్క రామచంద్రపురం 200 డివిజన్ నుంచి 69 డివిజన్ నుంచి యువకులు యువజన సంగ్రామం అనే పేరుతో సరూర్ నగర్ ఈ యొక్క రామచంద్రాపురం మా యొక్క పటాన్చేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నుంచి ఇప్పుడే భారీ ఎత్తున ఈ యువకులను అందరూ తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేను గెలిచిన ప్రమాణ స్వీకారం మొట్టమొదటి క్యాబినెట్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మాట తెప్పిన ఈ యొక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి నిరసనగా ఈనాడు విద్యార్థులందరూ కలిసి ఈనాడు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరూర్ నగర్ భారీ ఎత్తున ఒక్క దగ్గర జమై వారికి ఈనాడు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి మద్దతుగా మేము కూడా బయలుదేరుతున్నాం. కానీ ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలు కానివ్వండి, 400 హామీలు కానీ 420 హామీలు కానివ్వండి, ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈనాడు గద్దెదించే వరకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పోరాటం జరుగుతున్న సందర్భంగా మనం చేస్తూ ఇప్పుడే మా యొక్క 268 డివిజన్ యువకులు అదే 249 డివిజన్ నుంచి మా యొక్క ఆదర్శ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అందరూ కూడా ఆ యొక్క ఇంకా చాలా వేలాది సంఖ్యలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క మీటింగ్ వస్తున్నారని కూడా సందర్భం చేస్తూ ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీ తాండా గ్రామానికి చెందిన భూక్య గణేష్ నాయక్ తండ్రి శంకర్ నాయక్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గణేష్ నాయక్ బైక్పై వెళుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు గుర్తించి రాజగోపాల్పేట్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో గణేష్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో జేపీ తాండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేపీ తాండా గ్రామం భూక్య గణేష్ తండ్రి పేరు శంకర్ ఈరోజు వ్యక్తిగత పనుల కోసం నంగనూరు వెళ్తుంది. వేరే గ్రామంలో చెట్టు నీకొని చనిపోవడం జరిగింది. పెళ్లి కాలేదు. 26-27 సంవత్సరాలు ఉంటుంది. జేపీ తాండా గ్రామం భూక్య గణేష్ నాయక్ తండ్రి పేరు శంకర్ నాయక్. వయసు ఎంత ఉంటుంది? వయసు 27 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సర్ ప్రక్రియ 60% డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన బిఎల్ఓలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను ఆయన పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరువులో బిఎల్ఓ నిర్వహిస్తున్న సర్ శిబిరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞతో కలిసి పరిశీలించారు. పొడిగించిన తేదీని దృష్టిలో పెట్టుకుని సర్ ప్రక్రియను కొనసాగించాలని ఆయన సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 80%, పట్టణ ప్రాంతాల్లో 45% అయిందని తెలిపారు. పిఎల్ఓ, బిఎల్ఓల సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అందరూ ఒకేసారి పనిచేయడంతో సర్వర్ డౌన్ ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కాకపోతే సూపర్వైజర్లను అడిగి తీసుకోవాలన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే సార్ అవైలబుల్లో ఉన్నారు, ప్లస్ కార్పొరేటర్ సార్ అవైలబుల్లో ఉన్నారు. ప్రతిరోజు సర్వే దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఏదైనా మాకు ప్రాబ్లం ఉందంటే ఇట్లా చేయండి అమ్మా, షిఫ్టెడ్ వాళ్ళకి ఇట్లా చెప్పండి, మాకు సహకరిస్తున్నారు. చేయగలుగుతారు.
ఈ ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టామో ఇది కొనసాగుతుంది. చక్కగా గ్రామాల్లో ప్లస్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ఊపందుతుంది. మన రాష్ట్రం చేసుకుంటే ఇప్పుడు 60% వరకు మొత్తం డిజిటైజేషన్ అంటాము. వాళ్ళ పేర్లు తీసుకొని కంప్యూటర్లో ఎక్కించుకున్నారు. డిజిటైజేషన్ 60% వరకు పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో తీసుకుంటే 80% పైన పూర్తయింది. ఇక్కడ ఈ పట్టణ ప్రాంతంలో కొద్దిగా 45%, 50% దగ్గర వచ్చాయి. ఇది ఇప్పుడు బిఎల్ఓస్, బిఎల్ఏస్ ఇద్దరు సహకారంతో బాగా జరుగుతుంది. మనకి పొడిగించారు 10 రోజులు, అయినా కూడా వాళ్ళు పొడిగించిన వ్యవధిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకుంటారు. ఒకసారి సర్వర్ డౌన్ ఉన్న వల్ల కొంచెం స్లో అవుతుందని అంటున్నారు సార్. సర్వర్ అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. చాలామంది దాని మీద పని చేస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. ఇమీడియట్గా అనుకుంటున్నాం, అదేం ప్రాబ్లం లేదు. చాలా చోట్ల ఇంకా ఎమ్యూనరేషన్ ఫారంలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. దానికి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఎవరైతే ఊర్లో ఉంటున్నారో వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో వాళ్ళకి రావు ఫార్మ్స్. ఉన్న వాళ్ళు కూడా కాలేదండి సార్. ఉన్న వాళ్ళు బిఎల్ఓ నెంబర్ తెలిస్తే వచ్చి అడగచ్చు. బిఎల్ఓ నెంబర్ పక్కా నైబర్కి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ బిఎల్ఓ నెంబర్ అందులో ఉంటుంది ఎన్యూమరేషన్ ఫామ్ పైన. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే బిఎల్ఓ వచ్చి ఇస్తారు కూడా. కొందరు బిఎల్ఓలకు పటాన్చెరు నుంచి గులాబీ దండు కదిలింది. యువ సంగ్రామ సదస్సు విజయవంతం లక్ష్యంగా వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు, యువత, నిరుద్యోగులు భారీ ర్యాలీగా హైదరాబాద్ తరలి వెళ్లారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ నాయకత్వంలో సుమారు 1200 వాహనాలతో నిర్వహించిన ఈ భారీ ర్యాలీతో పటాన్చెరు గులాబీమయమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్యే జీఎంఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2028 ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తీసుకో బాబు నువ్వు అవ్వండి. పోనీ అంటాడు పోనీ. Thank you. యశ్వంత్ సింగ్ ఠాగూర్ మెల్ల ముందుకో. సార్ గారు మళ్ళీ ఎందుకు ఆపినాడు? వాడు రమ్మని కూర్చొని మీరు ఎక్కువమ్మని. అరే మల్లేష్, అరే మీరు ఎక్కువరా బండ, మీరు ఎక్కువరా ఆ బండి కూడా ఉమ్మని. చలో ప్రతాప్ నడుగురి, లేట్ అయితే నడుగురి. ఈరోజు హైదరాబాదులో సరెండర్లో జరిగే యువ సమగ్ర సంగ్రహ సభకు తరలి వెళ్తున్న నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో ఇది పూర్తి స్థాయిలో ఈ సభను విజయవంతం చేయడానికి యువకులు, కార్మికులు అందరూ ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో
యువకులు కానీ కార్మికులు కానీ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఈ సరుణాల సభను విజయవంతం చేయడానికి 1200 కార్లు ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాయి. 5000 పైచీలకు జనం ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉన్నారు. చేసిన తర్వాత మనం అందరం కలిసి పటంచేరి పోలీస్ స్టేషన్ పక్కపండి ముంగట రథం ఉంటుంది. ఆ రథం వెనకాల కాన్వాయ్ తోని మనం వెళ్ళాలి. ఎక్కడ సైడ్ కొట్టకుండా డిసిప్లిన్. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కష్టపడి చదివితే దేశంలోనే అత్యున్నత స్థానాలను అధిరోహించొచ్చని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా శనివారం ఒక అద్భుతమైన విద్యా సమావేశం జరిగింది. సర్ఫెక్ట్ షూరిఫై స్కూల్స్ కిడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. చేగుంట విద్యా కార్డర్ నుండి అందిన అధికారిక నివేదికల ప్రకారం ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి 2 విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీలో ప్రవేశం పొందడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు కేవలం బ్లాక్ బోర్డ్ మాత్రమే కాదు, ప్రపంచాన్ని చూసే డిజిటల్ అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వస్తువులు లేకపోయినా ఎంతో క్రమశిక్షణతో రాత్రింపవళ్లు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని అభినందిస్తూ విజయానికి క్రమశిక్షణే ప్రధాన మూలస్తంభమని మంత్రి సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేస్తూ పాఠశాలలో మెరుగైన తరగతి గదులు మరుగుదొడ్లు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి సేవ చేస్తున్న సంకల్ప్ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే క్రమంలో కృత్రిమ మీద ఏఐ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ ఉద్యోగాల్లో మార్పులు వస్తున్నాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తోందని వివరించారు. అంతేకాకుండా టామ్కామ్ ద్వారా విదేశీ భాషా శిక్షణతో అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. చివరిగా చేగుంట ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు గట్టిగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి, క్రీడలు మరియు సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలని మంత్రి చేసిన ప్రసంగం చేగుంట రూరల్ బెల్ట్లో సరికొత్త విద్యా చైతన్యాన్ని నింపింది. జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారము. నాది వడియారం గ్రామము. ఎలినో ప్రభావం అనేది ఇది చాలా తీవ్రంగానే ఉన్నది. ఇప్పుడు వరి పండిస్తే మనం ఏం చేయలేము, లాస్ట్ మొత్తం పెట్టుబడి అంతా మునిగిపోతుంది. అయితే వేరే ప్రత్యామ్నాయ పంటలంటే మొక్కజొన్న, కంది, వేరే ఇంకా ఇతర పంటలు పండిస్తామని అందరికీ ఉన్నది. మొక్కజొన్న అయితే 90% రైతులు ఇక్కడ ఇదివరకు కోతులు లేనప్పుడు పండించిన రైతులు చాలా ఉన్నారు. మనకు దిగుబడి 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అదే కాకుండా మనకు చిరుధాన్యమైనటువంటి రాగి పంటను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రాగి పంటను ఆగస్టు మాసం వరకు విత్తుకోవచ్చు. మనం దీనికి ఆయిల్ పామ్ పంట ఏంటంటే మనకు ఒక ఎకరం వరి పంట నీళ్లతోని ఒక 3 ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగు చేయవచ్చు. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, నేను ఇప్పుడు 5 ఎకరాలు నాది నడుస్తున్నది. అయితే అది ఒక ఇద్దరు చూసుకున్నా సరే ఒకరు కూడా చూసుకోవచ్చు. ఒక పని పెండింగ్ పడితే ఒక వారం రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు దాని పని వరుస. ఎందుకంటే దానికి 90 ఎకరాల పొలం ఉంది. అక్కడ బోర్ కాకపోతే మనం బోర్ తీసుకోవడానికి ఏఈ గారిని ఎల్సీ అడిగాను. ఎల్సీ అడిగితే ఆయన ఇవ్వలేదు. అయితే ఫస్ట్ ఇస్తా అని చెప్పింది సార్. ఫస్ట్ ఇస్తా అని చెప్పిన తర్వాత సరే నేను మళ్ళీ చేసిన, నువ్వు ఊరికే చేస్తున్నావు అని చెప్పేసి నా ఇంట్లో కరెంట్ వేకేసాడు సార్. అన్న ఇన్ఛార్జ్ గారికి సీనియర్ కూడా ఫోన్ చేసి చెప్తే ఏఈ గారితో కూడా అన్న మాట్లాడినా కూడా ఇంతవరకు కూడా నాకు కరెంట్ వేయలేదు సార్. నేను ఇంత శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈ వచ్చే 3-4 నెలలు చాలా కష్టకాలం ఉంది అందరికీ, ప్రత్యేకంగా రైతులకు. సో మీరు కొద్దిగా వింటే మనము ఈ మీ దగ్గర నుంచి కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్రభుత్వం మీ సజెషన్స్ కూడా తీసుకొని దీన్ని ఎట్లా అమలు చేయాలి, ప్రజలకు ఎట్లా తక్కువ నష్టం. మళ్ళా మాట్లాడుతుండేమయ్యా, మాట్లాడుతుంటే కొద్దిగా బయటికి పోండి చేయడం జరిగింది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, మన ఇల్లుని సరిదిద్దుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఇది ప్రభుత్వం చేసింది, ఎవరో చేసింది కాదు. ఇది న్యాచురల్ కెలామిటీ. ఏదైతే మనకు ఇంతకుముందు సునామీ వచ్చిందో, అర్త్క్వేక్ వస్తుందో, ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్ అన్నమాట. అలాంటిది ఇది ఎల్ నినో వస్తున్నాయి. ఈ వచ్చే 3 నెలల్లో కూడా వర్షాలు తక్కువ ఉంటాయి. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము
వడ్లు ఏదైతే పంటకు ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుందో అది మనం వేయద్దు. వేస్తే మనకే నష్టమవుతుంది. రేపు మళ్ళీ మీరే అంటారు, అరే మాకు మొదలు ఎందుకు చెప్పలేదు, ప్రభుత్వం చెప్పాలి కదా, ప్రభుత్వం బాధ్యత కదా అని చెప్పి మీరు అనుకుంటారు. సో మీకు ఇప్పుడే చెప్తున్నాం, ఎక్కడైతే నీళ్ళు అవసరమో ఆ పంటలు వేయదు, ప్రత్యేకంగా వడ్లు వేయదు. ఎందుకంటే వడ్లకే ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. మీరు ఏదైతే వేరే క్రాప్స్ ఉన్నాయో, ఇప్పుడు రెడ్ గ్రాము, బ్లాక్ గ్రాము, ఇప్పుడే మన కలెక్టర్ గారు, మన ఆఫీసర్స్ అందరూ కూడా కొన్ని విషయాలు మనకు చెప్పినారు. ఏం చెప్పినారు? ఫస్ట్ విషయం, ఈ ఎల్ నినో ఏదైతే వచ్చిందో ఇది మన దేశము, మన రాష్ట్రము, మన మండలానికి కాదు, మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈ ఎల్ నినో రావడం జరిగింది. మనం ఇంతకుముందు మనం పుట్టలు వేసుకునేటప్పుడు మనకు వర్షాలు వస్తాయా లేదా మనకు ఫోర్కాస్టింగ్ ఉండేది కాదు. కానీ ఈ రోజు పడుకుని చేస్తాం, కానీ వర్షం లేక బోర్లో ఎక్కడి నుంచి నీళ్ళు వస్తుంది? రాదు కదా, వర్షం లేక రాదు కదా. అక్కడే కూడా మనకి భూగర్భంలో జలాల లెవెల్ తగ్గిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? కొంతమంది ఏం చేస్తారు, లేదు నేను కొత్త బోర్ వేస్తాను ఇంకా లోతడిగా చేసుకొని అప్పుడే చేస్తాం, కానీ రాదు నీళ్ళు. సో అప్పుడే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నాము. ఈరోజు మా మెదక్ జిల్లాలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం పెట్టుకొని రైతులతో మాట్లాడడం జరుగుతున్నది. డిఓ గారికి, మండల స్పెషల్ ఆఫీసర్, మన డిడబ్ల్యూ గారికి, అందరూ ఆఫీసర్స్కి, గౌరవ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరూ రైతులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇది రైతు అవగాహన కార్యక్రమం చేయడానికి మనకు ఇది సూపర్ ఎల్ నినో ఒకటే చెప్తున్నాము. ఇంతకుముందు కూడా వచ్చినప్పుడే వాళ్ళే మీకు వీడియోలో చూపించారు. వీడియోలో క్లియర్గా చెప్పారు సూపర్ ఎల్ నినో అంటే ఏంటి. మా దగ్గరనే నడిచిన ఏదైనా ప్రాసెస్ లేదు, అది ప్రపంచంలోనే నడుస్తుంది. సో దీనివల్ల మాకు రావాల్సిన వర్షం ఇప్పటివరకు కూడా చాలా మంది చూస్తూనే ఉన్నారు. చాలా మంది రైతులు చిన్నప్పటి నుంచి ఇది వర్షాకాలం కానీ మాన్సూన్ గురించి ఐడియా ఉంది, కానీ జూలై నెలలో ఎంత వర్షం రావాల్సిన ఉంది, అంత వచ్చిందా? ఎవరైనా చెప్తారా? అది వచ్చిందా? అంత రాలేదు కదా. సో మరి సేమ్ మనకి ఆగస్టు నెలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమను శనివారం మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. కంపెనీ నుంచి కలుషితమైన నీరును, గ్రామం చింతల చెరువులో పొదులుతున్న కలుషిత నీరును పరిశ్రమ గోడ వద్ద పరిశీలించారు. దాంతో చెరువులో నీరు మొత్తం కలుషితమై, గ్రౌండ్ వాటర్ కలుషితమై, బోరు వాటర్ మొత్తం కలుషితం కావడం, పంటలు పండకపోవడం, గేదెలు, బర్రెలు, ఆవులకు అనారోగ్య సమస్యలు, గ్రామస్తులకు దురదలు, కంటి సమస్యలు, గర్భవతులకు అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు శబ్ద కాలుష్యంతో చెవులు వినపడకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గి పిల్లల చదువులు తగ్గిపోతున్నాయన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు 2 గ్రామాల ప్రజలకు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఎంఎస్ అగర్వాల్ యాజమాన్యం గమనించి కంపెనీ ప్రొడక్షన్ సామర్థ్యం పెంచొద్దని, తక్షణమే కంపెనీ ఇక్కడి నుంచి తీసివేయాలని ప్రభుత్వాన్ని, పరిశ్రమ యాజమాన్యాన్ని 2 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు పాలాట సర్పంచ్ సాయి కుమార్, పరికిబండ సర్పంచ్ లక్ష్మణ్ సింగ్, నాగభూషణం, పంజాబ్ భిక్షపతి, పోల అర్జున్, శేఖర్, మహబూబ్ రెడ్డి, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చింతల చెరువులోకి వెళ్ళిపోయి ఆ వాటర్ అంతా అక్కడ రీఛార్జ్ అయిపోయి గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి బోర్లు వేసుకుంటే వ్యవసాయానికి పంట పండించే పంటలో కూడా విషం వస్తుంది, కూరగాయలలో విషం, స్నానాలు చేస్తే విషం. ఎవడైనా మానవత్వం ఉన్న ఎవరైనా సరే ఎంఎస్ అగర్వాల్ గారు మీరు రంగాయపల్లి గ్రామంలో వచ్చే బోరు నీళ్లు ఒక 4 రోజులు తాగుతారా? 4 రోజులు స్నానం చేస్తారా? 4 రోజులు రంగాయపల్లి గ్రామంలో ఉండి ఆ బోరు నీళ్లు తాగి అక్కడే స్నానం చేసి. ఇది ఎంఎస్ అగర్వాల్ కంపెనీ. ఈ పక్కనే రంగాయపల్లి గ్రామం ఉంటుంది. రంగాయపల్లి గ్రామానికి ఎంఎస్ అగర్వాల్కి కాంపౌండ్ వాళ్ళే అడ్డం. రంగాయపల్లి గ్రామంలో దాదాపు 2000 జనాభా ఉంటుంది. 2000 జనాభా పొల్యూషన్ వాటర్ రావడం వల్ల ఈ వాటర్ వెళ్ళి ఈ పక్కనే చింతల చెరువు ఉంది. చింతల చెరువులోకి ఈ వాటర్ అంతా పోయి ఆ చింతల చెరువులో వాటర్ అంతా కూడా సింక్ అయిపోయి అది గ్రౌండ్ వాటర్గా మారి ఆ పక్కనే గ్రామంలో ఉన్నటువంటి బోర్లలో ఉన్న వాటర్ అంతా కూడా పొల్యూషన్ వాటర్.
ఆ వాటర్తో స్నానం చేసినట్టయితే అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ సౌండ్ వల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఈ ఫ్యాక్టరీలో వెళ్ళినటువంటి యాస్ వల్ల ఊరు నిండా యాస్ పడిపోతుంది. చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుంటే వాటి మీద కూడా కూరగాయల మీద కూడా యాస్ పడిపోయి తినలేని పరిస్థితి వస్తా ఉంది. అందుకనే మేము ఎంఎస్ అగర్వాల్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఫ్యాక్టరీని వెంటనే రిమూవ్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైతే ఎక్సైజ్ మహిళలతో ఒక చిన్న మీటింగ్ మాట్లాడి మహిళలకు ఉద్దేశం ఏంటంటే వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు అని. అందరినీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ బయలుదేరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారిని మొన్న ఏదైతే ఈ ప్రాంతంలో రైతులు చాలా నష్టపోతున్నారు, మహిళలు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు, విద్యార్థులు ఎడ్యుకేషన్ పరంగా నష్టపోతున్నారు, యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఈ ఫ్యాక్టరీలో 1500 మంది పనిచేస్తారు, కానీ ఒక్కరు కూడా లోకల్ వాళ్ళు లేరు. ఒక్కరు కూడా చెట్ల గౌరవమో రంగాయపల్లికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అంతా బీహార్ వాళ్ళు చేస్తే కనీసం వాళ్ళు రెగ్యులరైజ్ కూడా చేస్తలేరు, కూలీ డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. 2006 నుండి ఇప్పటి వరకు కొన్ని వందల మంది ఇందులో చనిపోయారు. వాళ్ళకు ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకు ఎక్స్గ్రేషియా లేదు, రిటైర్మెంట్ లేదు. వాడుకోవాలి, వదిలిపెట్టాలి ఎంఎస్ అగర్వాల్ కంపెనీ యొక్క లక్ష్యం. యువతను వాడుకుంటుండ్రు. జిఎస్టీ స్క్రాప్ ఐరన్ తీసుకొచ్చి మైల్టీ చేసి స్టీల్ గా మార్చి జిఎస్టీ లేకుండా ఉండదు. మీకు వారం 10 రోజులు గడువిస్తున్నాం. ఈ గడువు లోపల ఫ్యాక్టరీలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము ఎంఎస్ అగర్వాల్ గారికి విజ్ఞప్తి చేస్తూ మరి రేపు రంగాయపల్లికి పొద్దున 8 గంటలకు రంగాయపల్లి గ్రామానికి రావడానికి ప్రయత్నం వస్తాం. మరి రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామానికి చెందిన పులిమామిడి పోచయ్య అనారోగ్య కారణంతో మరణించారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తెలియజేయగా వారి ఊరుకు చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దూరి సునీల్, ఉప సర్పంచ్ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎరుపుల దుర్గం, రాకేష్ స్వామి, శ్రీను, అరుణ్, సురేష్, బాలకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆడికి పోయినాక రాత్రి ఇక అయిపోయాక ఒక 11 గంటల వరకు ఇక్కడ తీసుకొచ్చి మొట్టమొదటిగా మొగ దిక్కు ఉబ్బలేదు సార్. లేదు ఇక కొడుకు ఆయన కొడుకు కనుక్కున్నకు మళ్ళీ బిడ్డలేదు. వికారాబాద్ జిల్లా పరిక్కి రాష్ట్ర మంత్రులు ఇచ్చేశారు. సుల్తాన్పూర్ గేట్ దగ్గర 184.15 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పనులకు శిలాఫలకం శంకుస్థాపన చేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సుల్తాన్పూర్ గేట్ దగ్గర నుంచి కార్యకర్తలతో కలిసి పరిగి వీధుల గుండా తిరుగుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏబీఎస్ ప్లాజా ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతో కలిసి సమావేశంలో ఏర్పాటు చేసి సభను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు పరిగి పట్టణానికి విచ్చేసి సుమారు 185 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
నాతో పాటు ఆనంద్ గౌడ్ గారు మన నియోజకవర్గ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. అమరణ నిరాక్ష చేసిన సందర్భంలో తన మంత్రి పదవిని చిత్తు కాగితంగా భావించి ఆ యొక్క మంత్రి పదవికి రాజీనామా. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని వైఎం తాండా పంచాయతీ పరిధిలోని పీసీకే తాండాలో తీవ్ర ఉధృత చోటు చేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసి తలపెట్టిన డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పోలీసులు రంగంలో దిగి పలువురు నాయకులను గ్రామస్తులను హౌస్ అరెస్టులు చేయడం ప్రారంభించారు. పోలీసులు ఈ చర్యను నిరసిస్తూ పీసీకే తాండాకు చెందిన ఒక మహిళ అరెస్ట్ చేయొద్దంటూ పురుగుల మందు డబ్బాతో పోలీసుల ముందుకు రావడం అక్కడ కలకలం రేపింది. తమ ఆరోగ్యాలను పర్యావరణాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ను ఇక్కడ ఏర్పాటు చేయొద్దని తమ నిరసన తెలిపి హక్కును కూడా కాలరాయడం అన్యాయమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ చాంద్రాయణకోటలోని ఆల్ మదీనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్పై హెచ్ ఫాస్ట్ బృందం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించింది. తనిఖీల్లో వంటశాలలో తీవ్ర అపరిశుభ్రతతో పాటు కుళ్ళిన మాంసం, కుళ్ళిపోయిన నిమ్మకాయలు, వినియోగానికి అనర్హమైన ఆహార పదార్థాలు గుర్తించారు. కల్తీ, నాణ్యత లేని పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రజారోగ్యానికి ముప్పుగా గుర్తించి ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనపై హోటల్ యజమాని అబ్దుల్ రెహమాన్ యమానీపై కేసు నమోదు చేశారు. ఇలాంటి తనిఖీలు నగర వ్యాప్తంగా కొనసాగుతాయని హెచ్ ఫాస్ట్ అధికారులు హెచ్చరించారు. बिल्ली को हटाओ, ये बिल्ली को हटाओ। लेमन अभी देख सो डिपार्टमेंट आपका ट्रांसपोर्ट है, ट्रांसपोर्ट
కుత్బుల్లాపూర్ నిజాంపేటలోని తర్కం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలను శ్రీనివాసరెడ్డి. టీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నిద్రపోయిందని, స్థానిక ఎమ్మెల్యే కబ్జాలకు మాత్రమే పరిమితమై అభివృద్ధి పనులను పడుకోబెట్టారని కాంగ్రెస్ నేత హనుమంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న కష్టపడి చెరువుల సుందరీకరణ కోసం ముందుంటామని తెలిపారు. 100 ఎకరాల్లో ఆర్టీసీ డిపో తేపోతున్నామని, 300 ఎకరాలు కబ్జా గురికాకుండా కాపాడి ప్రజల కోసం, ప్రజల స్థిర నివాసాల కోసం ఉపయోగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నిజాంపేట గ్రామంలోని ఈ యొక్క తుర్క చెరువు సుందరీకరణ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గవర్నీయులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి గారికి, మరి మిగతా కాంగ్రెస్ పార్టీ సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క తుర్క చెరువు 2015లో అనుకుంటా వర్షాలు వచ్చినప్పుడు బండర్ లేఅవుట్ మొత్తం నీళ్ళు వచ్చినుండే. ఇవాళ మా ఆస్తులు ఎన్ని, మా ఆస్తులు అప్పుడు ఎన్ని, మా ఆస్తులు కరిగిపోయినాయి, నీ ఆస్తులు పెరిగిపోయినాయి. ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే ఇవాళ వచ్చి చూడీడా, ఇది మంచి పనా కాదా చెప్పు. ఈ రకంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ పోతాం. కుత్బుల్లాపూర్ను పేద మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఉండేటువంటి మరి ప్రాంతం, స్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ గ్రౌండ్ వాటర్ పెరగాలి, చెరువులలో నీళ్లు ఉండాలి. ఇవన్నీ చేసినందుకు నువ్వు హైడ్రాన్ తీసేస్తావా? నీ దొంగలు కబ్జాలు చేసినారు, వాళ్ళ దొంగలను బయటకు తప్పి ప్రభుత్వం భూమి అంతా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్తున్నందుకు నువ్వు హైడ్రాన్ తీసేస్తావా? సిగ్గుండాలే. పండుకొని మాట్లాడి ఇవాళ మూసి వద్దంటాడు, ఆ రోజు మూసి కావాలంటాడు, ఇవాళ మూసి వద్దంటాడు. మూసి అయ్యేది లేదు, పీకేది లేదు. అందరికీ కూడా ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఏ కష్టమైనా పడతాం, చెరువులనన్నిటిని కూడా కాపాడతాం. కాపాడడమే కాదు, వాటన్నిటిని సుందరీకరణ చేస్తాం. ప్రజలకు మరి సంతోషంగా ఆ చెరువుల ప్రాంతాల్లో మరి సేద తీర్చుకునే విధంగా, మరి మార్నింగ్ వాక్ చేసే విధంగా, ఎటువంటి చెత్త చెదారం లేకుండా, మరి దోమల బాధ లేకుండా వాళ్ళకు ఈ చెరువులన్నీ కాపాడి వారి చేతికి ఇస్తామని చెప్పి రావడం జరిగింది. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు, నిన్న మొన్న ఒక చక్కటి ఫ్లైఓవర్ను బాచ్పల్లిలో నిర్మించుకున్నాం. మరి ఇవాళ బాచ్పల్లి డబుల్ బెడ్రూమ్ వెనకాల నీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, కేటగారికల్గా చెప్తా ఉన్నారు, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, తెలంగాణ రాష్ట్రంలో గుడిసేసుకున్న వాళ్ళు ఉండకూడదు అని చెప్తా ఉన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే కళ్ళు కనబడి నువ్వు ఇంకా కూడా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తావా? ఎన్నో ఏళ్ళుగా అక్కడ శ్మశాన వాటిక, చెరువు పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఇబ్బందులుంటే మన సర్వే కూడా జరిగిపోయింది. అక్కడ శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఇబ్బందులతో పాటు ఆ ప్రాంతంలో చిన్నగా చేపలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు, రొయ్యలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఒక చక్కటి మరి ప్లేస్ని చూపించి వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళు అక్కడ జీవనం సాగించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ పక్కనే నీ ముఖానికి చూసినావా ఎప్పుడన్నా? 307 సర్వే నంబర్ మొత్తం కబ్జా అయితే ఆ కబ్జాదారుల దగ్గర పైసలు తిన్నావు తప్ప 3 సార్లు గెలిచిన ఆ డబ్బులతోనే, వాళ్ళ దగ్గర తిన్న డబ్బులతోనే పేదవాళ్ళ దగ్గర నువ్వు దొంగ మాట. తుర్క చెరువు సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా హైడ్రా చెకప్ చేసి ఈ చెరువును వర్క్ స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, హైడ్రా వారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, నిజాంపేట్ పరిసర ప్రాంతాల కాలనీస్ అందరి ప్రజల తరఫున కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మిత్రులు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈ చెరువు వల్ల చాలా సందర్భాల్లో చెరువు పొంగిపోయి కిందనున్నటువంటి పెద్ద కాలనీ బండారి లేఅవుట్ కానీ ఆ పక్కన ఉన్నటువంటి కాలనీస్లో కార్లు మునిగిపోయి అక్కడ ప్రజలకు ఎన్నో ఇబ్బందులైనాయి. ఆ సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి
రామారావు అనేక సార్లు వచ్చింది ఇక్కడ వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని ఏమీ చేయలేదు. శనివారం మెదక్ జిల్లాలో టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచి విష్ణు ఏడుపాయలకు చేరుకోగానే అదనపు కలెక్టర్ నగేష్ మొక్కనందించి స్వాగతం పలికారు. ఏడుపాయల ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మాత గుడిలోకి తీసుకెళ్లారు. సినీ నటుడు మంచి విష్ణు ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చరిత్ర ప్రాముఖ్యాన్ని అదనపు కలెక్టర్ నగేష్ మంచి విష్ణుకు వివరించారు. అనంతరం చారిత్రక నేపథ్యం కలిగిన మెదక్ కిల్లాను సందర్శించి దాని చరిత్రను జిల్లాధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సిఎస్ఐ కేథడ్రల్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పురాతన వారసత్వ సంపదనకు నిలయం మెదక్ జిల్లా అన్నారు. మన చరిత్ర గురించి పుస్తకాలు చదివాం, ఎన్నో విన్నాం, కానీ చూసింది చాలా తక్కువని సినీ నటుడు మంచి విష్ణు పేర్కొన్నారు. మనకున్న చరిత్ర 95% ప్రపంచంలో వేరే దేశాలకు ఎవరికీ లేదన్నారు. ఆ చరిత్రను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇక్కడున్న జిల్లా యంత్రాంగం మెదక్ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు చారిత్రక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలి. హైదరాబాద్ నుంచి మెదక్కు కోతబేడు దూరంలో ఉన్న చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని చూడకపోవడం సిగ్గుచేటు అనిపించిందన్నారు. మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భవిష్యత్తులో నేను నటించే సినిమాలో కానీ ప్రొడ్యూస్ చేసే సినిమాలో అయినా మెదక్ నుంచి ఒక సినిమాకు అవకాశం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, మున్సిపల్ చైర్పర్సన్ రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు డీఎస్పీ ప్రసన్న కుమార్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. నేడు సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సు సభకు పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి యువతతో బయలుదేరి వెళ్లారు. మన్నే కృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ధ్వజమెత్తారు. తప్పుడు హామీలతో అధికార గద్దెనెక్కి తెలంగాణ ప్రజలతో పాటు అన్ని వర్గాలను మోసం చేస్తుందని అన్నారు. తాము ఇస్తానన్న అన్ని హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు ఉద్యమిస్తామని, ఎస్సీ, బీసీ, మైనార్టీల డిక్లరేషన్ విషయంలో ఇప్పటివరకు ఊసేలేదని, ఈ పోరాటం కేవలం ఆరంభమేనని, రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు పోరాడతామని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లు కొనుక్కుని రాహుల్ గాంధీ దేశ పర్యటనకు వాడుతున్నారని ఆరోపించారు. యువతతో కలిసి పికెట్ ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల వద్ద యువతకి ఇస్తారన్న ఈ పోస్టర్ను యువతతో కలిసి చింపి గాలిలో ఎగరవేసి నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి 6 బస్సుల్లో యువతను సరూర్ నగర్ గ్రౌండ్కు కలిసి బయలుదేరారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు అన్నం పెట్టే రైతులతో పాటు నిరుద్యోగ యువతకు ఇస్తారన్న ఉద్యోగాలతో పాటు మహిళలను ముందర పెట్టి కోటి మహిళలను కోటీశ్వరం చేస్తానని తప్పుడు హామీలతో మభ్యపరుస్తున్నారని ఆరోపించారు. మహిళా యువతకు స్కూటీలు ఇస్తామన్న హామీ ఏమైందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, తుగలక్ పాలనతో నోటుకొచ్చినట్లు వారు చావాలి, రక్తం చెల్లి పంటలు పండించాలని ప్రపంచంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడి ఉండాలని, అటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని, తన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విజయవంతం చేద్దాం యువ సంగ్రామ సదస్సును, విజయవంతం చేద్దాం యువ సంగ్రామ సదస్సును, పోరాడదాం యూత్ డిక్లరేషన్ వ్యతిరేకంగా, పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి, పోలీస్ శాఖలో 20,000 ఖాళీలను డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి పార్టీ యూత్ డిక్లరేషన్ అని మోసం చేయడమా? ఏమైంది యూత్ డిక్లరేషన్? ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు? ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈరోజు మరి మన యూత్ డిక్లరేషన్ గర్జనకు మరి ఎంతో పెద్ద ఎత్తున మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మన యూత్ అంతా కూడా బయలుదేరుతున్నారు. మరి మన మెంబర్షిప్ ఇన్ఛార్జ్ కృషాంగ్ గారు, అలాగే మన తోటి బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా యువతనే కాదు, ఉన్న రైతులని, అక్కడ ఇండస్ట్రీస్ని ఎక్కడ ఏ ఒక్క ఫేస్ని కూడా ఇవ్వకుండా మరి రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటా ఉన్నారనమాట. ఇట్లాంటి ముఖ్యమంత్రి మళ్ళా రానున్న 50 కాదు 100 ఏళ్ళలో కూడా ఎవడు కూడా వద్దనుకుంటున్నాడు. ఎన్ని తిట్లు తిట్టినా, ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా తిట్లు తప్ప ఇంకేం లేవు. మరి ఓకే, 2023లో కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని ఆహ్వానించి యూత్ డిక్లరేషన్ అని
తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలు ఇవి. ఇవాళ 2026 ఆనాడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి అశోక్ నగర్ యువతతో పాటు తెలంగాణ యువత అందరు కూడా ఇచ్చిన హామీ, వాళ్ళు గ్యారంటీలు తీసుకొని వచ్చిర్రు, డిక్లరేషన్లు తీసుకొని వచ్చిర్రు. యూత్ డిక్లరేషన్ అని అశోక్ నగర్ యువత మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. దిల్సుఖ్ నగర్లో ఉన్న యువత మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి. ఎక్కడ జాబ్ నోటిఫికేషన్లు అడిగినా నిస్సిగ్గుగా నిర్లజ్జగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధం, అసలు యువత నోటిఫికేషన్స్ వద్దంటున్నారంట. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చూపెట్టడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున యువ సంగ్రామ సదస్సు పోలీసులకు సుమారు 20 అయింది. ఇవాళ ఆ వేదికన ఒకటేమో 70,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. మరి వాళ్ళు ఎందుకు 70,000 టీచర్ ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ప్రతి సంవత్సరం గ్రూప్ 1, గ్రూప్ 2 రకరకాల, అది కూడా విడుదల చేసింది ఏనాడు? April 1 రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు తేదీన April 1 ప్రపంచం మొత్తం ఏప్రిల్ ఫూల్స్ డే నోటిఫికేషన్లు వచ్చినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వాటికి పరీక్షలు అయినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయింది. కానీ ఈయనే ఫోటోలు దిగి ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పబట్టి ఒక్కటి కూడా కొత్త నోటిఫికేషన్ లేదు. గౌరవ డీజీపీ సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి 20,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో అని అన్నారు. మరి వాళ్ళు ఎందుకు 20,000 ఖాళీలను భర్తీ విలువ లేకుండా పోయింది? ఇవాళ భారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా ఉన్న యువత అందరు కూడా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి స్థానిక పెద్దలు, మా మాజీ బోర్డు సభ్యులందరూ కూడా మరి ఒక్కొక్క వార్డు నుంచి యువతను అందరినీ కూడా మేము ఇక్కడికి వెళ్ళి సమావేశానికి మేము సాగనంపుతున్నాం. మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని కోచింగ్స్ ఉన్నాయి. స్కూటీలు లేవు, సైకిళ్ళు లేవు, ఏమీ లేవు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం కొత్త హెలికాప్టర్ కొనుక్కున్నారు తెలంగాణ సొమ్ముతోని. ఆ సొమ్ముతోని రాహుల్ గాంధీ గారికి పంపుతారు ఆ హెలికాప్టర్ని. ఎక్కడెక్కడ ఎన్నికలు ఉంటే రాహుల్ గారు మీరు తీసుకొని పోండి, తెలంగాణ సొమ్ము ఆ హెలికాప్టర్ని ఈ రెండింటిని కూడా తీసుకొని పోండి. కానీ మీరు ఇచ్చిన స్కూటీల హామీ ఎక్కడా? ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇలాగే పోలీసులను అడ్డం పెట్టి మీరు అనుమతి నిరాకరించిన గౌరవ కోర్టు మేము, ఎందుకంటే ఇలా ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు సభ మెదక్ జిల్లా శంకర్పేట మండలం సూరారం గ్రామంలో రైతులు సత్యనారాయణ రాజు, జగదీష్ గార్ల 3 సంవత్సరాలు నిండిన ఆయిల్ ఫామ్ తోటను సందర్శించి తొలిసారిగా వచ్చిన ఆయిల్ ఫామ్ పంట కోతను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 2023-24 నుంచి ఇప్పటి వరకు 1857 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు జరిగిందని, 2026-27 సంవత్సరానికి జిల్లాకు 2,500 ఎకరాల లక్ష్యం నిర్దేశించుకోవడంతో ఇప్పటి వరకు 693 ఎకరాల్లో రైతులు భూమి సిద్ధం చేసుకోగా అందులో 354 ఎకరాల్లో తోటలు స్థాపించడం జరిగిందని వెల్లడించారు. రైతులందరూ మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారించారని, వాటిలో ఆయిల్ ఫామ్ ఒకటని తెలిపారు. దేశంలో ఏ పంటకు లేని విధంగా ఆయిల్ ఫామ్ సాగు కొరకు చట్టం ద్వారా ప్రస్తుతం ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. మొక్కలపై రాయితీతో పాటు 4 సంవత్సరాల పాటు తోట నిర్వహణ మరియు అంతర పంటల సాగు కొరకు రాయితీ సొమ్మును నేరుగా రైతు ఖాతాకు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై రాయితీ సదుపాయం కల్పిస్తారని చెప్పారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన 4 సంవత్సరాల తర్వాత ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం 1 టన్ను ఆయిల్ ఫామ్ గెల ధర 23,852 ఉండగా సంవత్సరానికి ఎకరానికి 2,38,520 రూపాయల ఆదాయం, ఖర్చులు పోను 2 లక్షల వరకు నికర ఆదాయం పొందొచ్చని సుదీర్ఘంగా వివరించారు. 1 ఎకరా వరికి పట్టే నీటితో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చని తెలిపారు. ఈ పంటకు మధ్యవర్తులు ఉండకుండా సంబంధిత కంపెనీ నేరుగా కొనుగోలు చేస్తుందని, దొంగలు కోతులు పెడదాలేని పంటని వెల్లడించారు. రైతులు ముందుకు రావాలని కోరారు. మొదటి 4 సంవత్సరాలు పంట రాని సమయంలో అంతర పంటల ద్వారా ఆదాయం పొందొచ్చని వెల్లడించారు. 5 సంవత్సరాల తర్వాత కోకో, వక్క వంటి నీడను తట్టుకునే పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, శంకరంపేట వ్యవసాయ ఉద్యాన వ్యవసాయ విస్తరణ అధికారులు, లివ్ ఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ మరియు ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అంటే 24 రాకుండా 20 వచ్చినా కూడా ఈచ్ బంచ్ 20 కేజీస్ అన్నా కూడా 400 కేజీస్ వస్తుంది. 400 కేజీస్ అంటే 4 క్వింటాలు మేడం. అంటే మొత్తం గార్డెన్ మీద మనకు 15 నుంచి 16 టన్నులు వస్తుంది మినిమం. కానీ మనం ఫార్మర్స్ చెప్పేది 10 టన్నులు
క్లౌడ్ చేయకపోతే దాని వాటర్ కరెక్ట్ ఇస్తే ఫీమేల్ బంచ్ వస్తుంది. ఆ బంచ్ సైజ్ పెరగడానికి మనం ఎరువులు ఇవ్వాలి. ఇది యాక్టివ్ ఫీడింగ్ రూట్. నేను ఇక్కడ ఉంచున్నాను కదా మేడం ఈ ప్లేస్, ఇది యాక్టివ్ ఫీడింగ్ రూట్. ఇక్కడ వేస్తే ఎరువు కానీ వేరు కట్ అయినా కూడా మీకు మేల్ స్ట్రెస్ వచ్చి మేల్ వస్తుంది. ఇది మాత్రం డిస్టర్బ్ చేయాలి. 1,80,000 ఇప్పుడు డ్రిప్ ఉంది కదా మేడం, ఈ డ్రిప్ మీద మనం 1,82,000 ఇచ్చినాం. టోటల్ 4,60,000 సబ్సిడీ ఇస్తాం మేడం. కింద తీసేసి అంటే యాక్చువల్గా కింద నుంచి లోపల నుంచి కొట్టుకోవచ్చండి. ఒకసారి చూపిద్దామండి, జస్ట్ షో యూ అవుట్. తడి ఆరినాక తడి మీద తడి అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క టైప్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ అయితే ఒకసారి మనం ఇచ్చినామంటే 2 రోజుల దాకా 3 రోజుల దాకా ఉంటుంది. కానీ ఇట్లాంటి రెడ్ శాండీ సాయిల్ అయితేనేమో మనకు ఆల్టర్నేట్ డే కంపల్సరీ హార్వెస్టింగ్ కానీ తర్వాత హ్యాండ్లింగ్కి వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. మనము యాక్చువల్గా మనమే హార్మోన్ సార్తో కూడా మనం డిస్కస్ చేసాం. విలేజెస్లో 24 hours మనం ఫ్యాక్టరీకి మేము చేసేసుకుంటాం. రైతుకి ప్రాబ్లం లేదు. ఒకసారి కలెక్షన్ సెంటర్స్ మేము పెట్టుకుని మేమే పంపించి 15 కిలోమీటర్స్ పరిధిలో మనకు ఒక సెంటర్ వస్తుంది. ప్రతి 15 కిలోమీటర్స్. మీరు తొందరగా మీ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ మేడం మాకు 5,000 ఏకర్ మ్యాండేట్ మీకు తెలుసు, కానీ 5,000 కంటే ముందే మనం స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. నమస్కారం. ఈరోజు మా మెదక్ జిల్లాలో సూరారం విలేజ్ శంకరపేట మండలం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడనే మనకి జీకే సత్యనారాయణ రైతు వాళ్ళే 2023లో నాటిన ఆయిల్ పామ్కి ఈరోజు హార్వెస్టింగ్ అయింది. మా జిల్లాలో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అయిన ఆయిల్ పామ్ తోట కాబట్టి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దీని గురించి చెప్పారు. ఇంతకుముందు కూడా దీంతో పాటు ఇంటర్ క్రాపింగ్లో కూరగాయలు కానీ వేరే వేరే పంట కూడా చేశారు. సో దీనిలో వచ్చిన ఇప్పటి లాభం గురించి వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు మిగతా రైతులు కూడా చెప్పడం జరిగింది. ఆయిల్ పామ్ పంట ఒకవేళ చేస్తే దీంట్లో మనకి ఇబ్బంది కాకుండా మధ్యలో మనం వరి కానీ వేరే పంట కానీ కూరగాయలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. కాబట్టి హార్వెస్టింగ్ అయిన తర్వాత 3 years 4 years మధ్యలో హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి నెలకి ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం ప్రమోట్ చేస్తున్నాము మా జిల్లాలో. త్వరలోనే మనకి కూడా లివ్ ఫార్మ్ కంపెనీ తరఫు నుంచి ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.